ఈరోజు సంక్రాంతి వెనక ఎవ్వరికీ తెలియని 6 కథలు చెప్తున్నారు. అవేంటో మనం ఈరోజు తెలుసుకుందాం. సంక్రాంతి అంటేనే సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే రోజని అందరికీ తెలుసు. కానీ ఈ పండుగలో అంతకు మించిన ప్రత్యేకతలు చాలా ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం. పూర్వం సగరుడు అనే రాజు ఉండేవాడు. ఆయనకు 60,000 మంది కొడుకులు. వీళ్ళంతా ఓసారి కపిలముని ఆశ్రమంలోకి ప్రవేశించి ఆయన తపస్సుని భంగం చేశారు. దాంతో కపిలముని వాళ్ళందరినీ బూడిదిగా మార్చేశాడు. ఆ బూడిద కుప్పల మీద గంగ ప్రవహిస్తే కానీ వారి ఆత్మ శాంతించదని తెలుస్తుంది. ఆకాశంలో ఉండే గంగని ఎవరూ నేల మీదకి తేలేకపోయారు. సగరుడి వంశంలో పుట్టిన భగీరథుడు ఈ పని చెయ్యగలిగాడు. ఆయన తపస్సుకి మెచ్చి సంక్రాంతి రోజునే గంగమ్మ నేల మీద అవతరించిందట. సంక్రాంతి గంగిరెద్దుల వెనక కూడా ఓ కథ ఉంది. పూర్వం గజాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు. శివుడు తన కడుపులో ఉండేలాగా గజాసురుడు వరాన్ని కోరుకున్నాడు. శివుని బయటకు రప్పించేందుకు విష్ణుమూర్తి ఓ ఉపాయం ఆలోచించాడు. దేవతలంతా తలా ఓ వాయిద్యాన్ని పట్టుకుని నందికితో కలిసి గజాసురుడి దగ్గరకు బయలుదేరారు. వీళ్ళ ప్రదర్శనకు మెచ్చుకున్న గజాసురుడు ఏదన్నా వరాన్ని కోరుకోమని అడిగాడు. ఇంకేముంది, తన పొట్టలో ఉన్న శివుడిని బయటికి పంపమని వరాన్ని అడిగేశారు. అలా ఆ రోజు శివుని పొందేందుకు చేసిన హడావుడే ఇప్పటి గంగిరెద్దుల సంప్రదాయానికి నాంది అని చెప్తున్నారు. తర్వాత ఇంకొకటి, కనుమ రోజు పశువుల్ని పూజించడం వెనక కూడా ఓ కథ ఉంది. అది తెలుసుకుందాం. ఒకసారి శివుడు నందిని పిలిచి భూలోకంలో అందరూ రోజు ఒంటికి నూనె పట్టించి స్నానం చేయాలి, నెలకి ఓసారి ఆహారం తీసుకోవాలి అని చెప్పి రమ్మన్నాడట. కానీ నంది అయోమయంలో రోజు ఆహారం తీసుకోవాలి, నెలకి ఓసారి నూనె పట్టించి స్నానం చేయాలి అని చెప్పిందట. దాంతో కోపం వచ్చిన శివుడు, ప్రజలు రోజు తినాలంటే చాలా ఆహారం కావాలి, ఆ ఆహారాన్ని పండించేందుకు నువ్వే సాయపడాలి అని శపించాడట. అందుకని మరి అప్పటి నుంచి ఎద్దులు వ్యవసాయంలో సాయపడుతున్నాయి అన్నమాట. కనుమ రోజు పశువుల్ని సాక్షాత్తు నందీశ్వరులుగా భావించి పూజిస్తూ ఉంటారు కదా. ఈ కథ తెలుసుకున్నాం. ఇంకొకటి, సంక్రాంతికి గాలిపటాలు ఎగరేస్తాం కదా, దీనికి కూడా ఓ కథ ఉందట. సంక్రాంతితో ఉత్తరాయణ పుణ్యకాలం మొదలవుతుందంట. ఇది దేవతలకు పగలు అని నమ్మకం. దేవతలంతా ఈ కాలంలో ఆకాశంలో విహరిస్తారట. దేవతలకి స్వాగతం పలికేందుకు, వారి దృష్టిని ఆకర్షించేందుకు గాలిపటాలు ఎగరేయాలని చెప్తారు. సంక్రాంతితో పాటు ఇంటింటా అడుగుపెట్టే హరిదాసుకి కూడా ఓ ప్రత్యేకత ఉంది. సంక్రాంతికి సాక్షాత్తు ఆ కృష్ణుడే హరిదాసు రూపంలో మన ఇంటికి వస్తాడట. ఆయన తల మీద ఉండే పాత్ర ఈ భూమికి చిహ్నం అని చెప్తారు. అందుకే ఆ పాత్రని హరిదాసులు నేల మీద పెట్టరు. భిక్ష పూర్తయి ఇంటికి చేరుకున్నాకే దాన్ని కిందకి దించుతారు. హరిదాసు ఇంటి ముందుకొచ్చి గొబ్బెమ్మల్ని తొక్కి వెళితే మంచిది అని చెప్తారు పెద్దలు. అసహ్యం నుంచి అద్భుతాల గొబ్బెమ్మ కృష్ణ భక్తురాలైన గోపెమ్మ అనే పేరు నుంచి పుట్టిందే ఈ గొబ్బెమ్మ. ఈ భూమి మీద ఉన్న దేన్ని అసహ్యించుకోకూడదు, ప్రతిదీ ప్రకృతి ప్రసాదితం అని అసహ్యమైన పేడను కూడా అద్భుతంగా మలిస్తే అది గొబ్బెమ్మ అవుతుంది. జీవి కడుపులో ఉన్నంతకాలం పవిత్రమైనది. తల్లి కడుపు దాటి నేల మీద పడగానే అపవిత్రమైపోతుంది. అందుకే నేల మీద పడని ఆవు పేడతోనే గొబ్బెమ్మల్ని చేస్తారు. ఇవండి సంక్రాంతి గురించి ఓ 6 కథలు.
ఇంకా సంక్రాంతిలో కనిపించే ప్రతి ఆచారానికి ఎన్నో కథలు ఉన్నాయి. ఈరోజుకి సంక్రాంతికి 6 విషయాలు మనకి కారణాలు చెప్పారు కథలు. మరి ఆ రోజు గంగమ్మ నేల మీద అవతరించింది అన్నారు. గంగిరెద్దుల వెనక కథ చెప్పారు. మరి తర్వాత పశువుల్ని పూజించటం వెనక కూడా ఒక కథ చెప్పారు. తర్వాత సంక్రాంతికి గాలిపటాలు ఎందుకు ఎగరేస్తామో చెప్పారు. హరిదాసుకి కూడా ఏం ప్రత్యేకత ఉందో చెప్పారు. మరి గోపెమ్మ అనే పేరు నుంచి పుట్టిందే గొబ్బెమ్మ. అసహ్యం అనే పదార్థం ఏదీ లేదు. అసహ్యం నుంచి అద్భుతాలని సృష్టించవచ్చు. అదే అందంగా ఆనందంగా ఉంటుంది అని దానికి గొబ్బెమ్మకి చెప్పారు. ఇలా ప్రతి ఆచరణకి వెనుక ఉన్నటువంటి కథల్ని ఈరోజు మనం చక్కగా సూక్ష్మంగా 6 కథలు తెలుసుకున్నాం. శుభం. సర్వే జనా సుఖినో భవంతు.